కాంగ్రెస్ కేవలం సంకుచిత రాజకీయాల కోసమే సీమాంధ్రుల సందేహాలకు బదులివ్వకుండా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ఆర్థిక సామాజిక పరిస్థితులు దెబ్బతిన్నాయన్న బాబు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందంటూ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పక్షాలు అనుకూలమని సంకేతాలిచ్చినా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకునే ముందు సీమాంధ్రుల అనుమానాలు నివృత్తి చేయకపోవడం వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి తలెత్తిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మన్మోహన్ కు ఆయన 3 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను బట్టి తెరాసాను విలీనం చేసుకునేందుకే సిడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకున్నట్లుందని, ఇది సంకుచిత రాజకీయ ప్రయోజనం కాక మరేంటని బాబు ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి హామీ ఇవ్వనందునే ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనై హఠాత్తుగా ఉద్యమ బాట పట్టారని లేఖలో వివరించారు. దీనికి తోడు హైదరాబాద్ అంశంపై దిగ్విజయ్ ప్రకటనలు అన్ని ప్రాంతాల్లోనూ మరింత గందరగోళానికి కారణమవుతున్నాయని వివరించారు. సమైక్య ఆందోళనలు గ్రామస్థాయి వరకు వెళ్లిపోయాయని, కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయి దాటే ప్రమాదముందని బాబు అభిప్రాయపడ్డారు. $8.5 కోట్ల మందిని ప్రభావితం చేసే విభజన నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల వారితో తుది సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రకటిస్తే ఇంత ఆందోళన ఉండేవి కావని బాబు లేఖలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ సహా ఇతర కమిటీల నివేదికలను సమగ్రంగా పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశంపై విఘ్నతతో వ్యవహరించినందున 4 ఏళ్లుగా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందన్నారు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే కాక తెలుగు వారి మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచిందని విమర్శించారు. ఒక ఇంట్లో గొడవలొస్తే ఆ కుటుంబ పెద్ద, గ్రామ పెద్ద కలిసి ఎలా పరిష్కరిస్తారో కేంద్రము అలాగే వ్యవహరించాలన్నారు. దురదృష్టవశాత్తు విభజనను కాంగ్రెస్ తమ పార్టీ అంతర్గత విషయంలో వ్యవహరిస్తోందన్నారు. 2004లో కాంగ్రెస్ కప్పదాటు వైఖరితో రాజకీయ లబ్ధి కోసం ఏ ప్రాంతం మాటలు ఆ ప్రాంతంలో చెప్పిందన్నారు. 2009లో ప్రకటించిన నిర్ణయాలే రాష్ట్రంలో అలసడికి కారణమయ్యాయన్నారు. విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను గుర్తించాల్సి ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సంక్లిష్టతను అర్థం చేసుకోలేని కాంగ్రెస్ ఈ అంశాన్ని అతి సాధారణమైనదిగా భావించిందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకునేందుకు వేసిన యాంటోనీ కమిటీ కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ఇందులో అంతా కాంగ్రెస్ సభ్యులు ఉండడమే దీనికి నిదర్శనమని లేఖలో స్పష్టం చేశారు. ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి కేవలం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ అంశాలన్నీ అవగతం చేసుకుని సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాలు, సందేహాల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాలు, వారి పిల్లల భద్రత, హైదరాబాద్ భవిష్యత్తు, జలవనరుల పంపిణీ, ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు వంటి వాటిపైన, కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తుపైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఇదే సరైన సమయమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంత ప్రజల కృషి వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న బాబు, తెలుగుదేశం హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలతో భాగ్యనగరం పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిందని లేఖలో వివరించారు.